తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ హైదరాబాద్ లో జరుగుతున్న ఈ గ్లోబల్ సమిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి దాదాపు 154 మంది ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల నుంచి ఇక్కడికి ప్రతినిధులు ఆయా కంపెనీలకు సంబంధించిన సీఈఓలు అనుకోండి, దిగ్గజ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకోండి, డిఫెన్స్ కంపెనీ, ఈ విధంగా అన్ని కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఈ గ్లోబల్ సమిట్ లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమిట్ వేదికగా ఒక మెసేజ్ ఇవ్వబోతుంది ప్రపంచాలకు. తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీకి అనుకోండి, అన్ని రంగాలకు అభివృద్ధికి అనుకోండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్న స్టేట్ అంతా అనుకూలమైందన్నది చెప్తూనే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తారన్న ఒక మెసేజ్ ను గ్లోబల్ సమిట్ వేదికగా ఇవ్వబోతుంది. దాంతోపాటు తెలంగాణ అభివృద్ది పట్ల తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఒక రూట్ మ్యాప్ కూడా ఈ గ్లోబల్ సమిట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ దిశగానే అన్ని కంపెనీలు కూడా చాలా మెజారిటీ ప్రపంచ దిగ్గజ కంపెనీలను కూడా ప్రస్తుతం గ్లోబల్ సమిట్ లో పాల్గొంటున్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ భవిష్యత్తు తెలంగాణ చిత్రం ఎలా ఉండబోతుంది అన్నదాన్ని కూడా ఈ గ్లోబల్ సమిట్ వేదికగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ శివారులో 30,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం తలపెట్టింది. ఆ దిశగా హై స్టాండర్డ్స్ తో ప్రపంచంలోనే అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన సిటీగా ఈ నిర్మాణం జరగబోతుంది. పూర్తిగా జీరో పొల్యూషన్ తో ఈ సిటీ నిర్మాణం కాబోతుంది. ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో 4వ నగరంగా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుంది. ఇది భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి ఇదొక కీలకమైన మైల్ స్టోన్ గా ఈ ఫ్యూచర్ సిటీ నిలుస్తా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మూసీ రివర్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నడి మధ్యలో నుంచి 56 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న మూసీ ప్రస్తుతం ఒక మురికి కూపంగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్ డెవలప్మెంట్ కారిడార్ ద్వారా దీన్ని అభివృద్ది చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా ఇక్కడ ఒక ఈ మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఒక డెవలప్మెంట్ కారిడార్ గా నిర్మాణం జరగబోతుంది. దానికి సంబంధించి ఒక భవిష్యత్ చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఐటీ అనుకోండి, డిఫెన్స్ అనుకోండి, సాఫ్ట్వేర్ కి సంబంధించిన అనుకోండి, బయో అనుకోండి, లైఫ్ సైన్సెస్ అనుకోండి, ఇలా ప్రతి సెక్టార్ కు సంబంధించి హైదరాబాద్ లో ఇప్పటికే ఒక అడ్డాగా మారిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ పరిశ్రమలన్నింటి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో పాటు ఇండస్ట్రీకి ఎలాంటి అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలో ఉందన్న దానికి చెప్పడానికి గ్లోబల్ సమ్మిట్ ను ప్రపంచ వేదిక ద్వారా ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రపంచానికి తెలంగాణ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్ లో భారీ స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 154 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం డెలిగేషన్ మొత్తం కలుపుకుంటే 3,000కు పైగా ఈ గ్లోబల్ సిటీని సందర్శిస్తున్న వారు అనుకోవచ్చు. ఈ గ్లోబల్ సమ్మిట్ ను పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను భారీ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ముందుకు చేసిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే గ్లోబల్ సమ్మిట్ అన్నది తెలంగాణ ప్రభుత్వానికి ఒక మైల్ స్టోన్ గా 2 ఏళ్ల పాలన తర్వాత 2 ఏళ్ల భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది, ఎలా నిర్దేశించుకుందో అన్నదానికి ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రపంచానికి చాటుతుంది. కెమెరా రవీందర్తో కొండల్ 10 టీవీ ఫ్యూచర్ సిటీ నుంచి.